తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు టెంపుల్ టూర్ విత్ గీతాంజలి. ఇవాల్టి కార్యక్రమంలో మనం దర్శించుకోబోతున్న ఆలయం భాగ్యనగరంలో ఉన్న అతి ప్రాచీనమైన అంటే దాదాపుగా 1000 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి శ్రీ మురళీ మనోహర స్వామి వారి దేవాలయం. భాగ్యనగరంలో ఇంత చరిత్ర కలిగినటువంటి దేవాలయం ఉందని దాదాపుగా చాలా మందికి తెలియదండి. ఇది తెలిసిన వెంటనే అంటే ఆలయం గురించి తెలుసుకున్నాక నేను అనుకున్నాను ఖచ్చితంగా అందరికీ తెలియాలి ఆలయం గురించి. స్వయంగా అంటే స్వామివారే స్వయం వ్యక్తమైనటువంటి దేవాలయం అంట ఇది. వారే నాకు దేవాలయం ఇక్కడ కట్టించండి, భక్తులను ఉద్ధరిస్తానని స్వయంగా స్వామివారే పలికారట. నిజంగా ఎంతటి అదృష్టమో అలా విని ఆలయం కట్టిన వాళ్ళకి. దర్శించుకున్న మనకి ఇంకెంత అదృష్టమో కదా. మరి ఇంకా ఆలస్యం ఎందుకు, లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుందామా? రండి. ఇక్కడ ముందుగా స్వామివారికి ముందుగా ధ్వజస్తంభాలు 2 చూస్తాం. ఒకటి రాతితోటి, ఇంకొకటి పంచలోహాలతో ఉంది. ఇక్కడ నుంచి కూడా స్వామిని మనం దర్శనం చేసుకోవచ్చు. కానీ అంతకంటే ముందుగా విశేషాలు తెలుసుకోవాలి కదా ఆలయం గురించి. వాటి గురించి మనకి వివరించడానికి, అసలు ఈ ఆలయం ఉంది, ఇన్ని ఏళ్ల చరిత్ర ఉంది, అసలు ఎవరికి బయట తెలియలేదు, ఖచ్చితంగా బయట వ్యక్తులకి తెలియాలి ఆలయం గురించి, స్వామివారి గురించి అని చెప్పి నాకు చెప్పింది యమున పాఠక్ గారు. గో అక్క దండం పెట్టుకుంటున్నారు. నమస్తే. నమస్తే, బాగున్నారా? చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. చాలా సంతోషం మీతో మాట్లాడడం. నాకు కూడా ఎప్పటి నుంచో పరిచయం నాకు, నేను అక్క అనే పిలుస్తాను. యమున గారు అప్పుడే అన్నారు నాతో, టెంపుల్స్ ఇలా చేస్తున్నావు కదా, ఎంతో దివ్యమైన అత్యంత శక్తివంతమైన ఆలయాలు ఉన్నాయి, వాటి గురించి కూడా మీకు తెలియాలి, మీ ద్వారా ప్రజలకు తెలిస్తే ఇంకా బాగుంటుందని అన్నారు. వీరి గురించి ఒక మాట చెప్పాలండి, చిన్న వయసులోనే అంటే శక్తిపీఠాలు కావచ్చు, 12 జ్యోతిర్లింగాలు కానీ, ముక్తిధామ్ కానీ, అంటే ఎక్కడెక్కడ దైవానికి సంబంధించినవి వింతగా ఉన్నవి, శక్తివంతమైనవి, విశేషంగా ఉన్నవి, ఖచ్చితంగా అక్కడికి వెళ్ళిపోతారు, దర్శనం చేసుకుని వచ్చేస్తారు. అంత భక్తి భావం యమున గారికి, అంత పూర్వజన్మ సుకృతం. అది మాత్రం నిజం. చాలా అంటే మిమ్మల్ని చూడగానే అనిపిస్తుంది, ఆ కళ ఉట్టిపడుతూ ఉంటుంది. అంటే ఆ శక్తి ఖచ్చితంగా మనకి తోడుగా ఉంటుంది ఎప్పుడు కదా. అమ్మవారి ఉపాసకురాలు మీరు, అది కూడా మిమ్మల్ని దండం పెట్టుకుంటే చాలా. అయ్యో, మనం జస్ట్ మనుషులం, మనందరికి దిక్కు మొక్కు అన్ని ఆలనా పాలన చూసేది ఆ పార్వతీ పరమేశ్వరులు మాత్రమే, వాళ్ళు మాత్రమే. నిజం, అంతేనండి. యమునకు గురించి ప్రత్యేకంగా చెప్పాలి, వారు చిన్న వయసులోనే 18 శక్తిపీఠాలు కావచ్చు, 12 జ్యోతిర్లింగాలు కానీ, అలాగే ముక్తిధామ్, ఇంకా ప్రత్యేకమైన ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో ఆధ్యాత్మికంగా ఉన్నవి వాటన్నిటిని దర్శనం చేసుకుని వచ్చారు. అమ్మవారి ఉపాసకురాలు. అంటే ఇప్పటికీ కూడా మన తెలుగు రాష్ట్రాల్లో బయటికి తెలియని, పూజకి నోచుకోనివి, శక్తివంతంగా అంటే గుప్తంగా ఉండిపోయినటువంటి ఆలయాలను ఆవిడ వెలికి తీస్తూ ఉంటారు, బయట ప్రపంచానికి తెలియజేస్తూ ఉంటారు. అందులో భాగంగా నాకు చెప్పారు, అసలు ఓల్డ్ సిటీ అని అంటూ భాగ్యనగరం, ఇక్కడ ఇలాంటి దేవాలయం ఉందా, ఇంత పెద్ద దేవాలయం ఉందా అని నాకు వచ్చిన తర్వాత నిజంగా ఆశ్చర్యం అనిపించింది అక్క. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా అదృష్టవంతులం, స్వామివారిని దర్శనం చేసుకునే భాగ్యం కల్పించారు. ఒకసారి ఈ ఆలయం గురించి వివరించండి. తప్పకుండా. ముందు మనకి రాగానే గుడిలో చూసారా, మనకు తెలియకుండానే మన ఒళ్ళంతా పులకరించేస్తుంది. ఆ వైబ్రేషన్స్, ఆ పాజిటివ్ వైబ్రేషన్స్, మనకు తెలియని ఒక ఆనంద లోకాల్లో వెళ్ళిపోతాం మనం. ఒక్కసారి మైండ్ అంతా కామ్ అయిపోతుంది. మనకి ఏమైనా ఆలోచనలు ఉన్నా అసలు ఒక్కసారి సబ్దుగా అయిపోతుంది, టోటల్ గా సబ్దుగా అయిపోతుంది. మీరు చూసారు కదా, అసలు మీరు అనుకున్నారా ఇంత పెద్దటి ఆలయం ఉంటుంది? అంటే ఉంటాయి ఆలయాలు కానీ కొంతవరకు ఉన్నాయి, కానీ చాలా ఎక్కువ స్థలం ఉంది. అసలు ఎన్ని ఎకరాలు ఉందో కూడా తెలియట్లేదు, అంత పెద్ద స్థలం ఉంది. చక్కటి ఆలయం అండి ఇది. నేను ఇక్కడికి వచ్చినప్పుడు కూడా యూజువల్గా ఎప్పుడైనా ఏ ఆలయానికి వెళ్ళినా కూడా అక్కడ స్థల పురాణం తెలుసుకుంటూ ఉంటాం, దాన్ని ఎవరు కట్టించారు, ఇది ఎప్పటిది అనేది. మనకి తెలిసి స్వామివారట 1822 సంవత్సరంలో రాజా రఘురామ్ అని ఆయన ఢిల్లీలో ఉండేవారట. అక్కడ ఆయనకి కలలో కనపడారట ఒకరోజు. కలలో కనపడి, నేను ఈ ఏరియా పేరు మనం తెలుసుకోవాలంటే దీనికి కిషన్ బాగ్ అంటారు, ఇది బహదూర్పుర పరిధిలోకి వస్తుంది. ఇక్కడ కిషన్ బాగ్ మెయిన్ రోడ్ లోనే ఈ పెద్ద ఆలయం ఉంటుంది.
కానీ మీకు కొంచెం వెతుక్కోవాలి, ఎందుకంటే అది ప్రామినెంట్ గా పెద్ద గేట్ అనేది పక్క నుంచి ఉంటుంది, లోపలికి రావాలి కొద్దిగా. కానీ ఏమైనా అడిగినా చెప్తారు మీకు. లోపలికి వచ్చేసిన తర్వాత ఇక్కడ స్వామివారి ఈ ఏరియాలో దీని అంతా కూడా కిషన్ బాగ్ అనే పేరు అప్పటి నుంచి స్టార్ట్ అయిందనమాట. అంటే కృష్ణుడు ఉన్న స్థలము కిషన్ బాగ్. దీనికి సంబంధించి చాలా ఉప ఆలయాలు కూడా ఈ ఎస్పెషలీ బహదూర్పుర పరిధిలో అనేక వందలాల ఆలయాలు ఉన్నాయంట. నమ్ముతారా? వందలు ఉన్నాయి. కానీ మనం ఏంటంటే భక్తులకు తెలియాలి, అక్కడ కూడా నిత్య పూజ విధానం జరగాలి, ధూపదీప నైవేద్యాలు, నిజంగా ఆ భగవంతుడికి మళ్ళీ అలాంటి సేవ జరగాలనే ఆలోచనతోనే మనం పనిచేసుకుంటూ వస్తున్నాం చిన్నగా. సో అలాగే ఈరోజు మన భక్తులందరికీ కూడా పరిచయం చేస్తున్నాం. మరి పేరులోనే ఎంత హాయిగా ఉంది చూడండి, మురళీ మనోహరుడు. ఆ స్వామి పేరు మురళీ మనోహర్ ఆలయం అంటారు. ఇది రాజా రఘురామ్ గారికి 1822 సంవత్సరంలో ఆయన కల్లో కనపడి, నేను ఇక్కడ భూగర్భంలో ఉన్నాను, నన్ను వెలిక్కి తీసిన ఒక ఆలయం కట్టించు అని చెప్పారట. ఎక్కడ హైదరాబాద్, మీకు చెప్తుంటేనే నా కుళ్ళంతా చూసారా ఎలాగ అయిపోతుందో, గూస్ బంప్స్ వస్తున్నాయి. ఆయన ఎక్కడ హైదరాబాద్, ఎక్కడ భాగ్యనగరం, ఎక్కడ ఢిల్లీ అండి, అక్కడ కల్లో కనపడి పలానా స్థలంలో నేను ఉన్నాను, నేను భూగర్భంలో ఉన్నాను, నన్ను వెలిక్కి తీయని స్వామివారు చెప్పి నిజంగా ఆయన వచ్చారట. వచ్చి వెలిక్కి తీస్తే ఆ సంవత్సరంలో స్వామివారు భూగర్భం నుంచి వచ్చారు. అంటే ఇప్పుడు మనం చూసేటువంటి మూల విరాట్, అవును, మూల విరాట్ స్వామివారు మురళీ మనోహరుడు. అండ్ చక్కగా ఆయన మురళితో మురళీ మనోహరుడు, అంత ముగ్ధ మనోహరంగా స్వామివారు అలా వెలిసి, ఎంత అది మీరు చూస్తూ ఉంటే స్వామివారు మనని ఏదో తీక్షణంగా చూస్తున్నట్టు ఉంటుంది. అంటే మన పట్ల వారి యొక్క కరుణ, వారి యొక్క ప్రేమని మన పైన కురిపిస్తున్నట్టు ఉంటుంది ఆ విగ్రహాన్ని చూస్తుంటే. స్వామివారు నిజంగా ఉన్నారా అని ఎంత జీవకళతో మనకు కనపడుతుంది, చూసారుగా. కాబట్టి మరి చూస్తారు, ఇప్పుడు మనం దర్శనం చేసుకుంటాం కదా, అప్పుడు మీరు చూస్తే మీకు కూడా అలాగే కనపడుతుంది. చాలా మందికి ఇప్పుడు భక్తులు చాలా మంది వస్తూ ఉంటారండి, కానీ తెలియాల్సిందంతా తెలియదు. ఇంకా అంత తెలియకపోవడానికి, దగ్గర పొందకపోవడానికి కారణాలు ఏంటంటే, అంటే ఒకటి ఎన్నో కారణాలు ఉంటాయి, కానీ ఆ స్వామి తన భక్తులను ఎలా రప్పించుకోవాలో ఆయనకు తెలుసు. అందుకే కదా మనం వచ్చాం. కాబట్టి ఆయనకు తెలుసు భక్తులను ఎలా రప్పించుకోవాలో, ఎలా సేవ చేయాలంటే. భక్తుడు భగవంతుని సేవ చేస్తే పునీతుడు అవుతాడు, ప్యూరిఫై అవుతుంది ఆలోచనలు కానివ్వండి. మన ఆలోచనలు బాగుంటే మన ఆచరణ బాగుంటుంది, మన ఆచరణ బాగుంటే మన కుటుంబం బాగుంటుంది, కుటుంబం బాగుంటే సమాజం బాగుంటుంది. అందుకే మనం రావాలి మన ఆలయాలకి. ఎంత అద్భుతమైన ఆలయాలు. ప్రతి సంవత్సరం మనకి ఇక్కడ కార్తీక మాసంలో మనకి ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయండి. ప్రతి ఏడు జరుగుతూ ఉంటాయి. విశేషంగా కృష్ణాష్టమి కూడా ఈ ఆలయంలో అష్టమి తిథి నక్షత్రం స్వామివారిది రోహిణి నక్షత్రం. ఇవి కూడా పూర్తిగా అలా ఉన్నప్పుడు వాళ్ళు చేస్తారండి. కానీ ఆ తిథి నక్షత్రాలు అండ్ ఇది ఆలయం పూర్తిగా వైష్ణవ సాంప్రదాయాన్ని వీళ్ళు ఆచరిస్తారు పూర్తిగా. చాలా బాగుంటాయి. విశేషంగా చాలా మంది ఏంటంటే ఈ యొక్క బ్రహ్మోత్సవాల టైంలోనే గరుడ ముద్దలు అని వేస్తారు అక్కడ మనకి ధ్వజస్తంభం దగ్గర. అప్పుడు వేస్తుంటే ఎవరైతే పిల్లలు లేరో వాళ్ళకి ఆ ముద్దలు వేసినప్పుడు ఆ ముద్దలు తీసుకొని అది గనక తీసుకున్న వాళ్ళకి సంతానం కూడా కలిగింది అని చాలా నమ్మకం ఇక్కడ. సో నేను ఇప్పుడు ఏమన్నాను, ఇది ఎప్పుడూ నిన్న మొన్నటిది వచ్చింది కాదు, కొన్ని వేల సంవత్సరాలు, మనకి తెలిసి కొన్ని వందల సంవత్సరాలు, కానీ దీనికి ఒక విశిష్టత వేల సంవత్సరాల నుంచి ఉంది అని చెప్తూ ఉంటారు. కాబట్టి ఇది అద్భుతమైన ఆలయం. ఇక్కడ స్వామివారికి ఆంజనేయ స్వామి వారు కూడా, బాలాంజనేయ స్వామి వారికి కూడా ఆలయం చిన్న పక్కన ఉంది. ఎవరికైతే దృష్టి దోషాలున్నా, నరదృష్టి ఉన్నా, ఇలాంటివి ఏమన్నా మనం నమ్ముతూ ఉంటాం కదా, అలాంటివి ఏమన్నా ఉన్నా కూడా స్వామివారికి వచ్చి బాలాంజనేయ స్వామి వారికి ఇక్కడ కనుక పూజ చేస్తే అవన్నీ తొలగిపోతాయని కూడా. తర్వాత మళ్ళీ నర్మదా నది దగ్గర స్వామివారి శివలింగం ఒకటి, అక్కడ శివుడి యొక్క ఇది దొరుకుతుంది అనమాట, వారిది కూడా ఇక్కడ ఉంది. ఇక్కడ శివాలయం ఉంది, మీకు స్వామివారు రుద్ర రూపంలో ఉంటారు. సో ఇది కూడా స్వయంభూ లింగం అది. కాబట్టి పూర్తిగా చూస్తే ఈ గుడికి అంతా, ఇక్కడ విష్ణువు అక్కడ శివుడు ఇద్దరు ఉన్నారు, ఎవరికి భేదం లేదు, శివకేశ్వరికి భేదం లేదు, అంతా ఒక్కటే అనే ఆలోచన మనకు ఉంటుంది. అద్భుతంగా ఉంటుందండి. మళ్ళీ మీరు పైన చూస్తే సుదర్శన చక్రం కనపడుతుంది, చాలా చాలా సుందరంగా. అంటే
కొంచెం ప్రత్యేకంగా కనిపిస్తుంది అవును ఆ విగ్రహాలు కానీ అవన్నీ. అవును. పైన మీరు అన్నట్టుగా ఆ సుదర్శన చక్రం, అవును అంటే అన్ని ఆలయాలకు అలా ఉండదు కదా. ఈ ఆలయానికి మాత్రం ప్రత్యేకంగా Hmm. సుదర్శన చక్రం తెలుసు కదా. సుదర్శన చక్రం అంటే కూడా శత్రు బాధ నుంచి మనకి నివృత్తి కలిగిస్తుంది, శత్రు బాధ లేకుండా చేస్తుంది. సుదర్శన యాగాలు అందుకే చేస్తారు, హోమాలు అందుకే చేస్తారు. సుదర్శన చక్రం కూడా మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది ఫ్రమ్ ఎనిమీస్ అని చెప్తూ ఉంటారు. సో ఆ కాన్సెప్ట్ ఉంది ఇక్కడ. అలాంటి బాధలు ఎవరైనా ఉంటే ఇక్కడికి వచ్చి దండం పెట్టుకో. ఈ స్వామి వారిని గనక దర్శనం చేసుకొని దండం పెట్టుకుంటే మనసులో ఉన్న కోరిక తప్పకుండా తీరుతుంది. 100%. చాలా 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 పవర్ఫుల్. అది అంటారు చూసారా, పిచ్చుకకి దారం కట్టి లాగినట్టు స్వామి భక్తులను లాక్కుంటాడు అక్కడ. అది అంతే ముగ్ధ మనోహరంగా ఈ మురళీ మనోహరుడు ఇక్కడ వెలిసాడు, ఈ తండ్రి. కాబట్టి మీరు అంత చెప్తున్నారు, నాకు దర్శనం చేసుకోవాలనిపిస్తుంది. మరి వెళ్దామా? తప్పకుండా. వెళ్ళి ఆ మురళీ మనోహరుని దర్శనం చేసుకుందామా, పదండి. కృష్ణ అది స్వామివారు. ఇప్పుడు మనం చూస్తున్న మూల విరాట్ స్వయం అయ్యారు. ఆయనే ఇక్కడ ఆయన. భూమిలో ఆయనే. అవును. ఆయనే ఇక్కడ ఉన్నానని చెప్పి మరి కృష్ణయ్య పైకి తీవి దర్శనం ఇస్తాను మీకు అని చెప్పారు. ఒక పాఠం చూసారా, రారా కృష్ణయ్య అని. ఆ, రారా కృష్ణయ్య రారా కృష్ణయ్య నిన్ను నన్ను కాపాడా రారా కృష్ణయ్య. మనందరినీ కాపాడేవాడు, చల్లగా చూసేవాడు ఆ పరమాత్ముడు. నిజంగానే ఎంత బాగుందో, సుందరమైన రూపం, ధగధగా మెరుస్తున్నారు స్వామివారు. ప్రపంచానికి ఆయన ఇచ్చిందే కదండి, గీత జ్ఞానబోధ చేసింది ఆ పరమాత్ముడే కదా. అలాంటి కృష్ణయ్య స్వయంగా వెలిసిన అద్భుతమైన ఆలయం మన కిషన్ బాగ్లో బహదూర్పురా పరిధిలో మురళీ మనోహర స్వామివారు. నిజంగా ఆ మూర్తిని చూడండి, ఎంత బాగున్నారో, నిండుగా కనిపిస్తున్నారు స్వామి. అంటే చుట్టూ కూడా ఒక సింహాసనం లాగా ఒకటి ఉంది, మనకి ఆర్చ్ లాగా కనిపిస్తుంది. అక్కడ అన్ని కూడా దశావతారాలు ఉన్నాయి. మధ్యలోనేమో స్వామివారు కృష్ణుడు భగవానుడు. ఎంత మురళీ మనోహరుడట ఇక్కడ. ఆ మురళితోనే స్వామివారు ఇక్కడ భూమిలో లభించడం, అక్కడ ఎక్కడైతే స్వామివారు దొరికారో, ఆ విగ్రహం దొరికిందో అక్కడే అలా గుడి కట్టేశారు, ప్రతిష్టాపన జరగటం. అలాగే ఉత్సవమూర్తులు మనం చూస్తున్నాం, దేదీప్యమానంగా దగదగా మెరుస్తున్నారు బంగారు వర్ణంలో. స్వామివారి రూపమాత్రం ఆ శిల కృష్ణ. అవునండి, కృష్ణది ఏకశిల. ఇది పూర్తిగా కూడా ఒక మొనలిథిక్ స్ట్రక్చర్, పూర్తిగా కూడా ఏకశిల. దీంట్లో మనకు ఉంటారు స్వామివారు. ఆ ద్వారాల మధ్యలో సరిగ్గా సరిపోయారు, అంత నిండుగా ఉన్నారు కదా. మొత్తం గంటలతోటి ద్వారాలు ఉన్నాయి, అవి తెరుచుకుంటూ స్వామివారిని చూస్తే ఆహా, జన్మ తరించిందట్టే. అంటే ఇక్కడ ఉండిపోదాం కాసేపు అని అనిపిస్తుంది. ఎంత హాయిగా ఉంది చూసారా, ఎంత హ్యాపీగా ఉంటుంది అసలు. అద్భుతమైన వాతావరణం. అంటే ఆయన ఉన్న ప్లేస్ అంతా కూడా అలాగే ఉంటుంది కదా, అంతే నీట్ గా. చుట్టూ కూడా మొక్కలు అవన్నీ చూస్తున్నాం. అవును, మెడిసినల్ ప్లాంట్స్. అవును అవును. గుడి నిర్వాహకులు కూడా చాలా చక్కగా దీన్ని బాగా సంరక్షించుకుంటూ చాలా శుభ్రంగా చూసారు. ఎంత బాగుంది, నీట్ గా ఉందండి, ఎంత హ్యాపీగా. ఇక్కడ స్పెషల్ డేస్ ఇంకా ఏంటి మేడం? అంటే కార్తీక మాసంలో పౌర్ణమి మీకు చెప్పాను కదా, విశేషంగా కూడా వారు బ్రహ్మోత్సవాలు చేస్తారు. 5 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు చేస్తారు. అలాగే ఇక్కడ మనకి కృష్ణాష్టమి కూడా చాలా నిష్టగా పూర్తిగా కూడా మన శాస్త్రానుసారం మనకి వైష్ణవ సాంప్రదాయం ఇక్కడ పూర్తిగా వాళ్ళు పాటిస్తారండి, చక్కగా చేస్తారు. నాకు తెలిసి ఇప్పుడు మనకు చాలా మంది మహిళలు కూడా, ఎంతో మంది మహిళలే కాదు, కుటుంబాలు మొన్న ఈ మధ్యనే మనం భీష్మ ఏకాదశి మనం విన్నాం. మనకి ఆ పరమాత్ముడు ఇచ్చిన విష్ణు సహస్రనామం, విష్ణు సహస్రనామం కనుక ఇలాంటి ఆలయాల్లోకి వచ్చి మనం నిజంగా ఇప్పుడు ఇలాంటి, ఇది స్వయంగా వెలిసిన ఆలయం కదా స్వామివారి ఇక్కడ. ఇలాంటి చోట మనం విష్ణు పారాయణం కానీ ఇలాంటి పారాయణాలు ఇక్కడ చేసుకుంటే వాటికి ఉన్న ఫలితం అద్భుతం, అద్భుతం అన్నిటికీ. నేను ఐ కెన్ డెఫినెట్లీ, బికాస్ నేను ప్రాక్టికల్ గా అనుభవిస్తాను. నేను అదే అడగబోయానక్క, అంటే మీకు నిదర్శనాలు ఏమిటి ఇక్కడికి వచ్చినప్పుడు? ఖచ్చితంగా నాకు ఈ అనుభవం ఉంది స్వామివారితో అని. నేను అనుకున్న కొన్ని టాస్క్లు ఏవైతే ఉన్నాయో అవి సందిగ్ధంలో ఉండి అవి కొన్ని ఏళ్లగా అలాగున్నవి, నేను ఈ గుడికి వచ్చిన తర్వాత అవి నిజంగా నెరవేరాయి. అంటే మనము కోరికలతో భగవంతుని పూజించడం అనేది ఒకటైతే, కోరికలు లేకుండా మనకి ముందు మనశ్శాంతి అనేది చాలా ఇంపార్టెంట్. ఆ స్టెబిలిటీ అయితే వస్తుంది. ప్రతిసారి మనం దైవ దర్శనం చేసుకోవాలంటే మన కోరికలతో రానక్కర్లా, మనకి ఒక మానసిక స్థైర్యాన్ని, ఆత్మధైర్యాన్ని, మనలో ఉత్సాహాన్ని, మనము అన్ని రోల్స్ని, అంటే మనం చేసే ప్రతి రోల్లో మనకి సామర్థ్యాన్ని మనం ఇలాంటి
ఆలయాలకు వచ్చినప్పుడు మనలో ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పాజిటివిటీ అనేది బూస్ట్ అవుతుంది. అంటే ఎంత నెగటివ్ ఎనర్జీ తోటి నిస్సత్తుగా మనం ఆలయానికి వచ్చినప్పటికీ ఒక్కసారి స్వామివారిని దర్శించుకుని వెళ్తే ఖచ్చితంగా పాజిటివిటీ మనలో నింపుకుని వెళ్తాం. ఖచ్చితంగా. అంటే ఎక్స్పెక్టేషన్స్ ప్రతిసారి అక్కర్లా. సో ఆయనకు తెలుసు కదా మనకి పుట్టుకనిచ్చిన వాడికి ఆ తండ్రికి మనకి ఏం కావాలో అన్నట్టు. కాబట్టి ఆయన చూసుకుంటాడు కదా. మనకు ప్రతి వాళ్ళకి ఒక మీనింగ్ ఇచ్చారు కదా. ఈ రోజు మీరు ఎన్నో చక్కగా ఈ గుళ్ళ గురించి చెప్తున్నారు. అది ఎంతమంది 140 కోట్లు ఉన్నారండి. 140 కోట్లలో ఎంతమందికి భగవంతుడు పురమాయిస్తాడు ఈ కార్యక్రమం చేయండి. సో మీకు అలా ఇచ్చాడు. సో ఇలా మన అందరికీ ఒక పని పురమాయిస్తాడు, నువ్వు ఇది చెయ్యి అని. అది మనం చేసుకోవాలి, అది తెలుసుకోవాలి, చేసుకోవాలి, ఆచరించాలి. దానికి శక్తిని ఇచ్చేది ఆయనే. కష్టాలు వస్తాయి, నష్టం వస్తుంది, అది కూడా. కానీ నాకు ఒకటి అనిపించింది, అసలు ఇంకా అందరికీ తెలుసుంటే బాగుండేది ఆలయం గురించి. నాకు తెలిసి ఇప్పుడు మీరు చేస్తున్న ప్రయత్నం నిజంగా నేను సుమన్ టీవీ వారికి నిజంగా అభినందిస్తున్నాను. భగవంతుడి ఆశీస్సులు ఎప్పుడూ కూడా మీకు తప్పకుండా ఉంటాయండి. ఎందుకంటే అటు మీ టీవీ యాజమాన్యానికి మీ అందరికీ ఉంటాయి. ఎందుకంటే ఇది చక్కటి ఒక పవిత్రమైన కార్యక్రమం. అంటే మీరు ఇందులో ఏమంటండి, ఆ భగవంతుని చూపిస్తున్నారంటే స్వామివారికి భక్తులు పెరిగిన కొద్దీ ఇంకా వాళ్ళల్లో చైతన్యం వస్తుంది, వాళ్ళ జీవితాలు ఇంకా బాగుంటాయని ఒక సత్సంకల్పంతో మీరు ఇదొక యజ్ఞం స్టార్ట్ చేశారు నాకు తెలిసి కదా. కాబట్టి మనం ఇప్పుడు నేను ఎన్ని దర్శనం చేసుకున్నా, నేను మీతో మాట్లాడుతూ మనం చేసాం కాబట్టి అలా మనం తెలిసాయి నాకు మీ వల్ల ఈ ఆలయం. అప్పుడు మీరు ఏమన్నా నేను ఆల్రెడీ చేస్తున్నానండి, మనం కూడా చేయొచ్చు, మీరు అక్కడ చెప్పండి అని. అంటే అదంతా భగవంతుడి లీల. మీరు ప్లాన్ చేసింది కాదు, నేను ప్లాన్ చేసింది కాదు. ఆయనకి ఏం కావాలో, ఎప్పుడు ఏది కావాలో ఆయన చేయించుకుంటాడు. ఆయన చేసింది ఆయన కోసం, ఆయనకు అవసరం. భగవంతుడికి ఏం అవసరం లేదు. మన జీవితాలు బాగుండాలి, మనల్ని ఒక ట్రాక్ లో వేయాలని, అందుకని ఆయన రప్పించుకుంటాడు. అందుకే దైవ దర్శనాలు మనం ట్రాక్ లో ఉండడానికి. అంత అద్భుతమైన ఆలయం. స్వామివారి దర్శనం చేసుకున్నాం కదా, కృష్ణయ్య దర్శనం చేసుకున్నాం కదా. తనివి తీరటం లేదు వెళ్ళడానికి. బట్ కాకపోతే మనం ఈ రోజు ఇక్కడికి వచ్చాం కాబట్టి ఇక్కడే పక్కన కొన్ని ఉప ఆలయాలు కూడా ఉన్నాయి. ఇందాక మీతో అన్నట్టుగా బాలాంజనేయ స్వామి వారు, అలాగే శివయ్య కూడా ఉన్నాడు. అలా చూసుకొని ఆయన కూడా దర్శనం చేసుకుని తప్పకుండా మా కళ్ళతోటి మీరు కూడా చూడండి స్వామివారిని ఎంత బాగున్నారు. మీరు కూడా చక్కగా రావచ్చు. కిషన్ బాగ్ వారు వెలిసినటువంటి ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతాన్ని కృష్ణుడి భాగంగా, అంటే ఇదంతా కూడా కృష్ణుడి స్థలం కాబట్టి కిషన్ బాగ్ అని పేరు వచ్చింది. అప్పటి నుంచి కూడా ఆయన స్వయం వ్యక్తమయ్యారు. ఇలాంటి ప్రదేశాలకు వచ్చినప్పుడు అండి నిజంగా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. నిజంగా కృష్ణ భగవానుడు ఇక్కడ కూర్చుని అలా ఉన్నాడు మన కోసమే. ఆయన మన బాధలు, మన కష్టాలు, మన సుఖాలు, మన సంతోషాలు అన్నీ వినడానికి, మన బాధలు పంచుకోవటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అనిపిస్తుంది. ఆయన రూపం చూస్తుంటేనే ఎంత ముగ్ధ మనోహరంగా ఉన్నారో తెలుసా. తగదగా మెరుస్తూ దేదీప్యమానంగా కనిపిస్తూ ఉన్నారు. రండి మీరు కూడా దర్శనం చేసుకోవచ్చు. కిషన్ బాగ్లో ఉన్న శ్రీ మురళీ మనోహర స్వామి వారిని. నిసగరి మగ నిసగరి పా బాలాంజనేయ స్వామి వారా? ఇందాక మీకు చెప్పాను కదా, దృష్టి దోషాలు ఉన్నా కూడా, నరదృష్టి ఉన్నా కూడా, ఇలాంటివి ఏమన్నా ఉంటే కూడా, గ్రహపీడలు ఉన్నా కూడా ఈ స్వామికి వచ్చి కొలిస్తే, ఇక్కడ ఆంజనేయ స్వామి వారికి హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే, ఇక్కడ స్వామిని స్మరిస్తే తప్పకుండా అన్ని దోషాలు పోతాయని నానుడి ఉంది. కాబట్టి అది మన బాలాంజనేయ స్వామి. ఎంత ముద్దుగా ఉంటారు తెలుసా, బుజ్జిగా ఇలా ఉంటారు. చిన్న పిల్లలు ఇలా కూర్చొని అమ్మ అని ఇలా నుంచుంటారు కదా, అలా అనిపిస్తుంది. చూడండి నిజంగా ఎంత బాగున్నారో. అంటే సంజీవిని పర్వతం మోస్తున్నట్టుగా అలా నేను చాలా ఆలయాలు చూశాను, కానీ ఇలా ఇక్కడ బాలాంజనేయ స్వామి గదని పక్కన పెట్టారు, ఇలా దండం పెడుతూ ఉన్నారు. నేను రామబంటుని, హనుమాన్ని, మీ కోరిక ఏంటి అని అడుగుతున్నట్టుగా ఉంది నాకైతే. చిన్న పిల్లలు భయపడుతూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు చూసారా. అలా ఉంటే కూడా ఇక్కడ చాలా మందికి తీసుకొస్తారు. ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ స్వామి వారికి పూజ చేయించి వాళ్ళకి అవి మనకి ఇదిలో స్వామి వారి కంకణం అది కడితే పూజ చేసి వాళ్ళకి అంత బాగుంటుంది అని ప్రసిద్ధి. అంత బాగుంది, సింపుల్ గా ఉన్నారు, ముద్దుగా కనిపిస్తారు. అంటే చిన్నపిల్లలు వాళ్ళని ఎలా అలంకరించినా, వాళ్ళు అసలు ఏం అలంకరించుకోపోయినా మనకు ముద్దుగా అనిపిస్తారు. అలా అనిపిస్తుంది బాలాంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి అంటేనే ఒక పరవశం మనందరికీ. ఆ తండ్రి
పూర్తిగా సింధూర వర్ణం అవునండి. లో కనిపిస్తున్నారు స్వామి. ఇక్కడికి వచ్చినప్పుడు ఆ కృష్ణయ్యని దర్శనం చేసుకున్న తర్వాత స్వామి వారి దగ్గర కూడా వచ్చి స్వామి వారికి చక్కగా మనం పూజ చేసుకుంటే అంత శుభమే. అలాగే ఇప్పుడు మనకి ఇక్కడ చెప్పాం కదా ఇంతకు ముందు శివాలయం కూడా ఉందని, ఈ పక్కనే ఉంది. ఈ రైట్ సైడ్ కోనేరు అండి, కోనేరు, పెద్ద కోనేరు. ఎంత పెద్దదో, చాలా లోతు ఉంటుందా? ఆ లోతు ఉంటుందండి, లోతు ఉంటుంది. ఇంత కోనేరు. నందీశ్వరుడు. ఈ శివయ్య స్పెషాలిటీ ఏంటి అంటే, ఈ శివయ్య మనకి నర్మదా తీరంలో, ఈయన నర్మదేశ్వరుడు. ఆ తీరంలో ఇక్కడ స్వామివారి లింగం అక్కడి నుంచి మనకు ఉంది. అక్కడ ఏంటంటే ఎప్పుడైతే మనకి నర్మదా తీరంలో దొరికిన శివలింగాలన్నీ కూడా ప్రతిష్ఠ అక్కర్లేదు అంటారు. అది కూడా స్వయంభూ లింగం స్వామివారికి. కాబట్టి అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ స్వామివారిని చేయడం జరిగింది. దీనికి ప్రతిష్ఠ కూడా అవసరం ఉండదు అంటారు. నర్మదా నదిలో దొరికిన. అవునండి, అవునండి, అలాగా. కాబట్టి శివయ్య కూడా కొన్ని ఏళ్ళగా, కొన్ని వందల వేల ఏళ్ళగా కూడా ఆయన ఇక్కడ పూజలు అందుకుంటున్నారు. శివరాత్రికి కూడా బాగా విశేషంగా పూజలు అవి చేస్తూ ఉంటారు. ఇక్కడ బాగా జరుగుతాయి. బాల హనుమాన్ ఆ పక్కనే మనకి నర్మదేశ్వరుడు, ఆ శివయ్య కనిపిస్తారండి. నర్మదా నదీ తీరంలో దొరికినటువంటి శివలింగం అది. ఆ లింగాన్ని తీసుకొచ్చి ఇక్కడ, అంటే అక్కడ దొరికినటువంటివి ఆల్రెడీ ప్రతిష్టాపన జరిగినట్టుగానే ఉంటాయి. అవన్నీ కూడా దైవశక్తితో ఉంటాయి కాబట్టి వాటికి మళ్ళీ ప్రతిష్టాపన అవసరం లేదని అంటారట. అంత శక్తివంతంగా ఉంటాయి. అవి ఇక్కడ తీసుకువచ్చి ఇక్కడ పూజలు అందుకుంటారు. కొన్ని వందల సంవత్సరాలుగా ఈ ఆలయం కూడా ఉంది. అంటే కృష్ణుడు ఏ విధంగా ఇక్కడ పూజలు అందుకుంటున్నాడు, అదేవిధంగా హనుమాన్, అలాగే ఈ శివయ్య కూడా. నందీశ్వరుడు చూడండి, స్వామి ఆజ్ఞ కోసం ఎప్పుడు సిద్ధంగా ఉన్నట్టు అలా కూర్చుని ఉన్నాడు. ఏం చెప్తారా అని. అక్క నిజంగా చాలా సంతోషం అనిపించింది. అంటే ఏ ఆలయానికి వెళ్ళినా ఆ పాజిటివిటీని ఫీల్ అవుతాను, ఆ ఎనర్జీ ఖచ్చితంగా వస్తుంది. ఎంత డల్ గా వచ్చినా అప్పటికప్పుడు ఇన్స్టెంట్ గా ఎనర్జీ వచ్చేస్తుంది, సస్టైన్ అవుతుంది కొన్ని రోజుల పాటు. అలా ఈ ఆలయం అసలు ఇలా ఉందని కూడా తెలియదు నాకు. థ్యాంక్ యూ చెప్తాను మళ్ళీ మళ్ళీ నేను. మనకి భగవంతుడు మనకి ఆ టైం వచ్చింది, మనం పిలిచాడు అంతే. మనం ఆ గ్రాటిట్యూడ్ అంతా నేచర్ కి చెప్పాలి. థ్యాంక్స్ టు ద నేచర్. ప్రకృతి మనల్ని తీసుకొచ్చింది, ఇక్కడికి నడిపించింది, తీసుకొచ్చింది. ఇప్పుడు నాకు తెలిసి మన భక్తులందరూ కూడా చూస్తారు, తప్పకుండా వస్తారు. వాళ్ళు కూడా ఎంతో వాళ్ళు తరిస్తారని మనం అందరం కూడా ఆశిద్దాం. ఇంకా చాలా చాలా ఆలయాలు ఉన్నాయి అని చెప్పారు మీరు. బోలెడన్ని ఆలయాలు ఉన్నాయి. నేను మీ చేత కొన్ని వందల ఆలయాలు తీసుకెళ్ళబోతున్నా. అవునా? భాగ్యనగరంలో కొన్ని వందలు అంటే తక్కువే, వేల ఆలయాలు ఉన్నాయి. వందలైనా చేరుకుందాం, ప్రయత్నం చేద్దాము, తెలుసుకుందాం. నిజంగా కూడా అక్కడ ఆ ఆలయంలో స్పర్శ కూడా మనం కనుక ఆ స్పర్శ వల్ల కూడా మనలో ఎంతో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. సో మనం అందరం పునీతులాగా అంతే. నిత్య ధూపదీప నైవేద్యాలు ఆ దేవీ దేవతలకు వెళ్ళాలి. మన ధర్మం సంరక్షించబడాలి. తద్వారా మనలో వికాసం, చైతన్యం, అద్భుతమైన జీవన విధానంలో మనం వెళ్ళేందుకు దోహదపడాలి. మంచి మాట అన్నారు. చాలా థాంక్స్ అక్క. మళ్ళీ మళ్ళీ కలుద్దాం మనం అతి త్వరలో ఇంకొన్ని ఆలయాలు కదా. ఒకటే మాట చెప్పారు నాకు, కేవలం ఇక్కడతో ఆగిపోవద్దు ఈ ప్రయాణం అనేది. ఎందుకు కలిశారు అంటే ముందు నుంచి తెలిసినప్పటికీ ఆలయాల గురించి మాట్లాడుకునేటప్పుడు బాగా కనెక్ట్ అయ్యాము. ఇలా ఉన్నాయి చాలా ఆలయాలు, హిడెన్ టెంపుల్స్ ఇవి, ఎవరికి తెలియదు అసలు. అంటే 100 మందిలో ఒక 10 మందికి తెలిసేమో అన్నట్టుగా అన్నారు. అంటే దాన్ని బట్టి నాకు అర్థమైంది ఇంత సుందరమైన దేవాలయం, అంటే చాలా చక్కగా పూజలు జరుగుతున్నాయి, బయటికి తెలియకపోవడం ఏంటనేది. నిజంగా ఇటువైపు ఉన్న వాళ్ళు ఎవరైనా హైదరాబాద్ కావచ్చు, మీరు ఎక్కడున్నా సరే హ్యాపీగా రండి. ప్రత్యేకమైన రోజులు ఉన్నాయి. కృష్ణాష్టమి అయితే ఇంకా స్పెషల్గా జరుగుతుందన్నారు. ఇక ప్రతిరోజు పండగే కృష్ణయ్య దగ్గర, మొత్తం బృందావనం లాగా కనిపిస్తుంది. మీరు అందరూ వచ్చి చూస్తే ఇంకా బాగుంటుంది. ఆ కృష్ణయ్యని దర్శనం చేసుకోండి, తరించండి. ఆ మురళీ మనోహర స్వామి కృప అందరిపైన ఉండాలని కోరుకుందాం. ఇది వాళ్ళ టెంపుల్ టూర్ విత్ గీతాంజలి. మరో దివ్య ఆలయ సందర్శనంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.